హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. సో చూసారు కదా, ఇప్పుడు మేము తీసుకొచ్చింది ఏంటి అని అంటే క్రిస్మస్ డెకర్. నేను చెర్రీ షాపింగ్ చేసుకొని వచ్చాము. శశికి అయితే వీక్ డేస్ వీకెండ్స్ వర్క్ ఉంటుంది, ఫుల్ బిజీ ఉంటున్నాడు, ఆయనకు కుదరదు. సో వాడు ఆల్మోస్ట్ 2 weeks 10 days నుండి అడుగుతున్నాడు, మమ్మీ క్రిస్మస్ డెకర్ చేద్దామా, మమ్మీ క్రిస్మస్ డెకర్ చేద్దామా, మమ్మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తావా అని. సో ఇక్కడ అది కామన్, క్రిస్మస్ ట్రీ డెకర్స్, సర్ప్రైజ్ గిఫ్ట్స్. వన్స్ వాళ్ళ స్కూల్కి స్టార్ట్ అయితే ఇంకెక్కువ ఉంటుంది. వీడు డే కేర్లోనే ఇన్ని నేర్చేసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ మేము చిన్ని ట్రీ పెట్టుకుంటాం. నేను శశి పెళ్ళైనప్పటి నుండి చిన్న ట్రీ పెట్టుకునే వాళ్ళము. ఆ ట్రీ కూడా పెడతా ఇప్పుడు. బట్ ఈసారి చెర్రీ అడగడం ఫస్ట్ టైం, అండ్ వాడు చాలా ఎగ్జైటెడ్ ట్రీ కోసము. వాడి కోసం పెద్ద ట్రీ ఆర్డర్ పెట్టాను. వాడికి ఇంకా నేను రివీల్ చేయలేదు, సర్ప్రైజ్ అనమాట. వాడికి ఈ మధ్య అన్ని సర్ప్రైజ్లే కావాలి, సర్ప్రైజ్లు ఇస్తేనే నచ్చుతుంది. సో మేమేం చేసాము అని అంటే క్రిస్మస్ ట్రీ ఆర్డర్ పెట్టాము అమెజాన్లో, నేనే పెట్టాను. అండ్ దాని డెకర్ ఐటమ్స్ అన్నీ చెర్రీ దగ్గరుండి వాల్మార్ట్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నాడు. వేరే దగ్గర కొనుక్కుందాం నాన్న, ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందన్న వాడు వినలేదు. సో వాడికి ఇష్టము, అండ్ వాడి ఫస్ట్ క్రిస్మస్ డెకర్ కాబట్టి నేను వాడికి ఇష్టమైన దగ్గర ఇష్టమైనట్టు తీసుకున్నాను. బికాస్ ఇక్కడ కిడ్స్కి మేము అన్నీ ఇవ్వలేకపోవచ్చు, బట్ వాళ్ళు అడిగిన కొన్న ఇవ్వాలని నా ఫీలింగ్. అందుకని చెర్రీ ఏం అడిగినా నేను నో చెప్పను. మ్యాక్సిమం నాకు వీలున్నంత వరకు వాడికి నో చెప్పను. వాడిని ఎక్కువ ఎంగేజ్ చేస్తా, ఆడిపిస్తా, వాడు ఎక్కడైనా వెళ్దామంటే తీసుకెళ్తా, అండ్ వాడు ఏదైనా కావాలి అంటే కొనిస్తా. వాడు ఈరోజు అడిగితే రేపటికల్లా అది వాడి ముందు ఉండాలి అని నాకు ఆరాటం అవుతుంది. మేబీ అందరు మామ్స్కి అట్లనే ఉంటుంది, నేనేమి స్పెషల్ కాదు. బట్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ గెట్ హిమ్ దట్, అంతే. సో ఇప్పుడు రాక్సీ స్టాప్ స్టాప్. సో ఇప్పుడు చెర్రీ నిద్రపోతున్నాడు. మేము వాల్మార్ట్కి వెళ్ళేసాక వాడిని నిద్ర కూర్చాను. వాడికి ఏం చెప్పా అంటే, మనం క్రిస్మస్ ట్రీ ఆర్డర్ పెట్టలే కదా నాన్న, మరి డెకర్ ఐటమ్స్ రేపు డెకర్ చేసుకోవాలి, నువ్వు బజ్జో క్రిస్మస్ ట్రీ నువ్వు లేచాక ఆర్డర్ పెట్టుకుందాం, మన ఇద్దరం షాపింగ్ చేద్దామని చెప్పా. సరే మమ్మీ అని చెప్పి పడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు లేచేసరికి నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. ఫాస్ట్గా దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి ఈవినింగ్ చెర్రీతో డెకర్ చేపిస్తా. సో అది నేను అనుకున్న ప్లాన్. చూడాలి మా క్రిస్మస్ ట్రీ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఏమేమి పెట్టినామో అవన్నీ చూపిస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చెర్రీకి సర్ప్రైజ్. సో మేము షాప్ చేసిన వాటిలో అన్ని క్రిస్మస్ డెకర్ ఐటమ్స్ కాదు, ఇలా కొన్ని క్రిస్మస్ డెకర్ ఐటమ్స్ ఇలాంటివి ఒక 3 boxes తీసుకున్న ట్రీకి హ్యాంగ్ చేయడానికి. అండ్ ఇందులో కొన్ని సెలెక్టివ్ పీసెస్ ఉన్నాయి. కింద ఉన్నాయి క్యాండిల్స్, అవి ఎవ్రీడే మేము ఇంట్లో క్యాండిల్ లైటప్ చేస్తాము. సో అవి అయిపోతే అవి తీసుకొచ్చుకున్నాను. పైన ఉన్నవన్నీ డెకర్ ఐటమ్స్ ఏంటి అనేది తర్వాత చూపిస్తాం. అండ్ ఇంకా అన్నీ ఇంట్లోకి తీసుకున్నాం. బనానాస్. ఇన్ని బనానాస్ ఎందుకు అనుకుంటున్నారా, ఇది మా రాక్సీకి, ఇది చెర్రీకి. సో రాక్సీ కూడా ఎవ్రీడే ఒక బనానా తింటుంది, సో దానికి మాకు. అండ్ బ్రెడ్, లైక్ ఐ సెడ్ మేము చీజ్ కేక్ ఫ్యాక్టరీ బ్రెడ్ తింటాము, సో అదే తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు 9 Green అవి తింటాము ఎక్కువ, ఇది చెర్రీకి ఇష్టం అని తెస్తా. అండ్ ఐ డ్రాప్స్. మా కన్నయ్యకి ఎందుకో కన్ను ఎర్రగా అవుతుంది పాపం, రైట్ అయ్యి అప్పుడప్పుడు. సో డాక్టర్ ఇట్స్ జస్ట్ ఎలర్జీస్ అని చెప్పినారు, అందుకనే ఐ ఇచ్ ఫ్రీ డ్రాప్స్ తెచ్చుకున్నా. ఇంట్లో లేవు, సడన్గా వాడికి ఎప్పుడైనా రెడ్గా అయినా కానీ వేయడానికి ఆ డ్రాప్స్ తెచ్చుకున్నా. అండ్ లిస్ట్రిన్ ఇంకా బామ్, ఇవి 2 శశాంక్ మ్యాండేటరీ ఐటమ్స్. నైట్ పడుకునేప్పుడు లిస్ట్రిన్ వేసుకోకుండా పడుకోడు, మార్నింగ్ డే టైంలో బామ్ పెట్టుకోకుండా లిప్స్ ఉంచుకోడు. అండ్ స్పినాచ్, నాకు మన ఇండియన్ స్పినాచ్ ఇష్టం ఉండదు, ఈ స్పినాచే ఇష్టం, సో ఈ స్పినాచ్ తెచ్చుకున్నా. అండ్ మ్యాండేటరీ ఇన్ ఏ వీక్ అవకాడోస్, ఇవి తినకుండా ఉండలేం, సో అవకాడో. ఇవి నేను ఇప్పుడు షాప్ చేసింది చెర్రీతో. సో ఆ రోజు నాకు క్రిస్మస్ ట్రీ ఫిక్స్ చేయడం కుదరలేదు. సో అది సాటర్డే. సండే రోజు ఈవినింగ్ ఇంకా చెర్రీ కూడా లేచున్నప్పుడే చేసాము. యాక్చువల్లీ వాడికి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా కదా, అదంతా వాడు అప్పుడే నిద్ర లేవడం, ఏడవడం, నాకు కుదరలేదు ఇంకా ఆ రోజు ట్రీని ఓపెన్ చేయడము. సో నేను ఓపెన్ చేయలేకపోయా. బట్ నెక్స్ట్ డే వెంటనే
చూసారు కదా మా చెర్రీ ఎక్స్ప్రెషన్, వావ్ అని అంట ఎంత క్యూట్గా అంటున్నాడో. సో వాడికి అంత ఇష్టం క్రిస్మస్ ట్రీ అంటే. సో నేను అక్కడ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్టాండ్ కొంచెం అటు ఇటు ఉంది ఏంటి అని చూస్తున్నాను. బట్ శశాంక్ వచ్చి హెల్ప్ చేసిండు నాకు వెంటనే. అండ్ దెన్ నేను అక్కడ కూర్చొని ఆ క్రిస్మస్ ట్రీకి వాళ్ళు మొత్తం ఏంటంటే ఆ ట్రీ బ్రాంచెస్ అవన్నీ ఇలా క్లోజ్డ్గా ఇచ్చారు, మనం ఓపెన్ చేసుకోవాలి. బికాజ్ వాళ్ళకి ప్యాకింగ్ బాక్స్లో పట్టదు కదా. సో అదేంటంటే స్ప్రింగ్ సిస్టమ్ లాగా ఉంది. అవన్నీ నేను కూర్చొని ఓపెన్ చేసి ఆ లీవ్స్ కూడా వాటి వాటి షేప్లో, క్రిస్మస్ ట్రీ షేప్లో మనమే పెట్టుకోవాలి, మనకు నచ్చిన షేప్లో. అది ఎటంటే అటు ఫోల్డ్ అవుతుంది. సో మళ్ళీ అయిపోయాక మొత్తం క్లోజ్ చేసి అదే బాక్స్లో పెట్టి ప్యాకింగ్ చేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ ట్రీ నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసా. వెరీ రీజనబుల్ ప్రైస్. 4.5 feet ఉంది. ప్రీలిట్ కాదు. ప్రీలిట్ నేను లైట్స్ ఉన్నాయి నా దగ్గర, పెట్టుకుందామని ప్రీలిట్ ఆర్డర్ పెట్టలేదు. జస్ట్ $45కే దొరికింది. చాలా బాగా అనిపించింది. అండ్ డెకర్ ఐటమ్స్ చెప్పా కదా, చెరియా మొత్తం వాల్మార్ట్లో కొనుక్కొని వచ్చినాడు నాతో వచ్చి. సో బట్ ట్రీ మాత్రం నేను సెలెక్ట్ చేశాను. మా ఇంటికి నాకు ఈ హైట్ చాలా అనిపించింది. బికాజ్ మాది ఏమంటారు, హై ఎండ్ మోడల్ కాదు రూఫ్. సో మా దానికి ఇలాంటి ట్రీస్ అయితే బాగుంటాయని నాకు అనిపించింది మా రూఫ్కి. ఎందుకంటే కొంచెం కిందకు ఉంటుంది, అందుకనే. మాది మీడియంలో రూఫ్ అనమాట పైన, అందుకని ఇంత 4.5 feet చాలు అని నాకు అనిపించింది. సో నేను అక్కడ ట్రీని అయితే మంచిగా ఆర్గనైజ్ చేసా. చూసారు కదా, శశాంక్ వచ్చి హెల్ప్ చేసి పెట్టడానికి. దాని తర్వాత ట్రీ లొకేషన్ కూడా చేంజ్ చేసినాను. ఆ టేబుల్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో పెట్టినాను. ముందైతే నేను డెకర్ చేసుకున్నాను నీట్గా. ఇక్కడ మీకు వచ్చేసి డెకర్ ఐటమ్స్ చూపిస్తున్నాను నేను. ఆ బెల్స్ అండ్ పాప్స్ తీసుకున్నాడు చెరియే, డీ తీసుకున్నాడు, హ్యాంగింగ్ స్టాకింగ్స్ తీసుకున్నాడు, చిన్న హ్యాంగింగ్ స్టాకింగ్ తీసుకున్నాడు. స్నో మ్యాన్ తీసుకున్నాము. స్నో మ్యాన్ నేను పిక్ చేసుకున్నా, వాడికి అర్థం కాలేదు స్నో మ్యాన్ అని. వాడు మాత్రం ఆ బెల్స్ అండ్ పాప్స్, డీర్ షూ తీసుకున్నాడు. ఇంకా వాడివి వేరే ఉన్నాయి నా దగ్గర చిన్నప్పుడువి, అవి కూడా హ్యాంగ్ చేసా. సో మధ్య మధ్యలో ఆ రెడ్ కలర్ స్నో ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం మేము, ఎందుకంటే గ్రీన్కి రెడ్ కాంబో బాగుంటుందని నాకు అనిపించింది. సో ఆ బెల్స్ అండ్ పాప్స్ అన్నీ హ్యాంగ్ చేద్దు రా చెర్రీ అంటే రాలేదు. బట్ హీస్ ఎంజాయింగ్. సోఫాలో కూర్చొని వావ్ బెల్స్ అండ్ పాప్స్ అని అంటున్నాడు. సో అట్లా బెల్స్ అండ్ పాప్స్ అన్నీ నేనే హ్యాంగ్ చేశాను. ఇంకా షూ, డీర్ అన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ, అవన్నీ మెల్లగా హ్యాంగ్ చేసుకుంటూ క్రిస్మస్ ట్రీ డెకర్ అయితే ఫినిష్ చేసినాను నేను. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఆ బెల్స్ అన్నీ మొత్తం అటుపక్కన ఇటుపక్కన వెనుక పక్కన 3-4 sides కవర్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. అవన్నీ డెకర్ ఐటమ్స్ పెట్టిన తర్వాత వెరీ స్పెషల్ నాకు ఇది, నేను సెలెక్ట్ చేసి తెచ్చుకుంది ఏంటి అని అంటే చెర్రీ ఫొటోస్. చెర్రీకి చిన్నప్పుడు కాస్ట్యూమ్ వేసాం, శాంటా కాస్ట్యూమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇంకా థర్డ్ ఇయర్ పెద్దగా అయిపోయాడని వెయ్యలేదు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాడు ఎట్లయితే శాంటా కాస్ట్యూమ్ వేసుకొని ఎట్లున్నాడో అవి కూడా ట్రీకి హ్యాంగ్ చేశాను. మీకు అక్కడ చూపిస్తున్నాను నేను, అది మీకు మళ్ళీ క్లియర్గా చూపించాను కూడా వాడి ఫొటోస్, అవి చూడండి. సో అలా 4 ఫొటోస్ తెచ్చాను నేను, 4 sides ఆఫ్ ట్రీకి అన్నట్టు. సో 2 ఫొటోస్ ఫ్రంట్ పార్ట్లో పెట్టాను, ఒకటి సైడ్లో పెట్టాను, ఒకటి బ్యాక్లో పెట్టాను. సో మంచిగా వాడి ఫస్ట్ ఇయర్ ఎట్లున్నాడు, వాడి సెకండ్ ఇయర్ ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాయి ఆ ఫొటోస్ అయితే. మొత్తం క్రిస్మస్ ట్రీలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే మా చిన్ని కన్నయ్య శాంటాలాగా కాస్ట్యూమ్ వేసుకొని ఆ ఫొటోస్ అక్కడ హ్యాంగ్ చేయడము నాకు నచ్చిన క్రిస్మస్ ట్రీ పార్ట్. ఇది యాక్చువల్లీ నా ఐడియా కాదు, మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలా పెట్టడం చూసాను, దాని ఐడియా నేను కాపీ కొట్టాను. సో అట్లా ఆ ఫొటోస్ అయితే అక్కడక్కడ పెట్టి అసలు సేపు టైర్ లంచ్ పిలిస్తే వెళ్ళొచ్చాము. అయినా కానీ చెరి కోసం మళ్ళీ సండే ఈవినింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి కదా, మళ్ళీ రేపటి నుండి రొటీన్ వర్క్ అయిపోవాలి కదా, ఫినిష్ చేసేసాను. సో అవాయిడ్ టైర్ నేను అక్కడ వెళ్ళి నేను పడిపోలేదు, టైర్ అయ్యాం జర్నీ. సో ఇది మా క్రిస్మస్ ట్రీ. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది మా లిటిల్ చెర్రీ ఫస్ట్ ఇయర్ శాంటా, ఇదేమో సెకండ్ ఇయర్ శాంటా. థర్డ్ ఇయర్ వాడికి శాంటా వేయలేదు, శాంటా కాస్ట్యూమ్ వేయలేదు, సో ఆ ఫొటోస్ లేవు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వే ఇక్కడ పెట్టాను. సో క్రిస్మస్ కింద పెట్టాను, మా శాంటా స్టాండ్ చేస్తాడు.
ఫైనల్ అవుట్పుట్ అయితే క్రిస్మస్ ట్రీ ఇలా వచ్చింది. చెరీ, నీకు నచ్చిందా క్రిస్మస్ ట్రీ? డిడ్ యు లైక్ ఇట్? అందరికీ చెప్పు ఇది నా క్రిస్మస్ ట్రీ అని. ఇది నా క్రిస్మస్ ట్రీ. ఏమేమి ఉంది నీ క్రిస్మస్ ట్రీలో? బెల్స్ అండ్ పాప్స్. ఇంకా బెల్స్ అండ్ పాప్స్, ఇంకా ఇంకా డీర్స్, ఇంకా Santa's business of the top. ఓకే, వాడి క్రిస్మస్ ట్రీ అంట. వాడి క్రిస్మస్ ట్రీలో బెల్స్ అండ్ పాప్స్ ఉన్నాయంట, డీర్స్ ఉన్నాయంట, శాంటా ఉన్నదంట. శాంటా ఎవరో కాదు, మళ్ళీ వాడే. చెరి చిన్నప్పుడు శాంటా వేసింది. సో వాడు ఫస్ట్ ఇయర్ శాంటా, సెకండ్ ఇయర్ శాంటా కాస్ట్యూమ్ అక్కడ పెట్టాను. థర్డ్ ఇయర్ వేయలేదు. సో ఈ ఇయర్ మళ్ళీ వేస్తాను. యాక్చువల్లీ ఇది థర్డ్ ఇయర్ అనుకుంటా వేయాలి ఈ ఇయర్. ఇది ఫోర్త్ ఇయర్ చెరీ బుట్టాక క్రిస్మస్. సో ఫైనలీ 4 yearsకి చెరీ క్రిస్మస్ ట్రీ కావాలి అని మమ్మల్ని అడిగినాడు. నేనైతే వాడు అడిగినట్టు మంచిగా చేసేసినాం, నేను శశి. ఇలా మా క్రిస్మస్ ట్రీ ఆర్గనైజ్ చేసుకున్నాం. రేపు ఇంకా కొంచెం చేసేది ఉంది, దానికి లైట్స్ అండ్ గిఫ్ట్స్ అవన్నీ పెట్టాలి. చెరీకే సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ శశికి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను క్రిస్మస్కి. సో అవన్నీ ప్యాక్ చేసి యూజువల్లీ క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి December 25th క్రిస్మస్ డే రోజు గిఫ్ట్స్ ఇచ్చుకుంటాము. అది ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలా అయితే. ఈ ఇయర్ నేను కేక్ కూడా బేక్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. నాకు హాలిడేస్ ఉన్నాయి 2 days. సో కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నా క్రిస్మస్కి. ఐఎమ్ ప్లానింగ్ బికాస్ చెరీకి కూడా నచ్చుతుంది. వాడు పెద్దగా అయినాడు కదా, చాక్లెట్ కేక్ చేస్తే తింటాడేమో చూడాలి. సో అది మా క్రిస్మస్ ట్రీ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. సో దీనికోసం ఆయన మెస్ అంతా ఇప్పుడు నేను క్లీనప్ చేసుకోవాలి. ఐల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్. అండ్ దెన్ ఇక్కడ కొన్ని క్రిస్మస్ ట్రీ పిక్చర్స్ అయితే యాడ్ చేశాను. చెరీ ఎవ్రీడే క్రిస్మస్ ట్రీతో ఆడేవి కొన్ని పెట్టాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని నెక్స్ట్ డే వెళ్ళి గిఫ్ట్ షాప్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అన్నీ క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టాము. చెరీ డే కేర్లో చెరీతో పాటు 4 members ఉంటారు. సో వాళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకున్నాము, సర్ప్రైజ్ గిఫ్ట్స్, క్రిస్మస్ గిఫ్ట్స్. సో అలా మా క్రిస్మస్ ప్రీ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.